ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనం. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం వెన్ని కరుంబేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. తమిళనాడులోని తిరువారూర్ జిల్లా నీడమంగళం సమీపంలో ఉన్నటువంటి కోయిల్వెన్ని గ్రామంలో వెలిసిన వెన్ని కరుంబేశ్వర స్వామివారి ఆలయం ఒక పురాతన ప్రతిష్టాత్మకమైనటువంటి శివాలయం. ఈ ఆలయం తన ప్రాచీన చరిత్ర, ఆధ్యాత్మిక వైభవంతో పాటు చక్కెర వ్యాధి నివారణలో దేవుడి చింతనలో ప్రసిద్ధిగాంచినది. వెన్నికరుంబేశ్వర స్వామివారి ఆలయం 275 పాడల్ ప్రేట స్థలాల్లో ఒకటి. అంటే తమిళ శైవ సంతులు తిరుజ్ఞాన్ సంబంధర్, తిరువాక్కూర్ కరసర్ వంటి మహనీయులు తమ భక్తి పాటల ద్వారా గౌరవించిన శివ ఆలయాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ ప్రధాన దైవం కరుంబేశ్వర స్వామివారి ఆలయం. ఇది స్వామివారు స్వయంభూగా పూజింపబడుతూ ఉంటుంది. ఈ లింగం నడిపిన చెరుకు కమ్మలు లాంటి ఆకారంలో ఉండటంతో దీని పూజతో చక్కెర వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చని భక్తులలో విశ్వాసం కలదు. ఈ ఆలయ చరిత్ర ప్రాచీన చోళ కాలానికి చేరుకుంటుంది. మహామహోపాధ్యాయుడు మహాబలుడు కరికాల చోళుడు ఈ ఆలయాన్ని మొదట నిర్మించినట్టు చెప్తారు. ఆ తర్వాత ముచుకుంద చక్రవర్తి నగరత్తార్ వర్గం కాలక్రమేణా ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. కేవలం 70కు పైగా మాడ కోయిల్స్ నిర్మించిన కొచ్చంగన్ చోళుని కాలంలో కూడా ఈ ఆలయానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత లభించింది. ఈ ప్రదేశం పురాతన కాలంలో వెన్నియూరుగా పిలువబడింది. కారణం ఇక్కడ ఉన్న పవిత్రమైనటువంటి వెన్ని వృక్షం. కాలక్రమేణా ఈ ప్రదేశం కోయిల్ వెన్నిగా మారింది. ఆలయ ప్రాముఖ్యత కారణంగా ఈ పేరు స్థిరపడింది. తమిళ్ శైవతత్వాన్ని గానం చేసిన తిరుజ్ఞాన్ సంబంధర్, తిరునావుక్కర్ సర్వత్ వంటి మహానుభావులు తీవ్ర పాడల్ పదాలు ఈ ఆలయాన్ని 275 పాటల్ పేట్ర స్థలాల్లో ఒకటిగా ప్రతిష్ఠించాయి. వెన్నికరుంబేశ్వర స్వామివారి ఆలయం చుట్టూ మరెన్నో పురాణ గాథలు ప్రాచుర్యంలో కలదు. అందులో అత్యంత ప్రసిద్ధి చెందినది వెన్ని పోరాటం కథ. ఈ ప్రాంతంలో జరిగిన యుద్ధంలో కరికాల చోళుడు చెరరాజు ఉత్తియాన్ చెరలాదన్పై ఘన విజయం సాధించాడని చెప్తారు. ఈ విజయానికి కారణం ఇక్కడ ఉన్న పిడారి అమ్మవారి అనుగ్రహం అని విశ్వసిస్తారు. భయాలు, అవరోధాలు తొలగించేందుకు పిడారి అమ్మవారిని పూజించే సాంప్రదాయం అప్పటి నుంచే ప్రారంభమైందంట. వెన్నికురుంబేశ్వర స్వామివారి ఆలయం చోళ ద్రావిడ శిల్పకళను ప్రతిబింబిస్తూ ఉంటుంది. గర్భగృహంలో ఉన్న కరుంబేశ్వర స్వామి లింగం ఒక స్వయంభూగా ఉద్భవించిన శివలింగం అని, ఇది చక్కెర కమ్మలు మాదిరిగా కట్టబడిన ఆకారంలో ఉంటుంది. ఈ ప్రత్యేక ఆకారం చుట్టుపక్కల ఉన్న చక్కెర తోటలకు సంకేతం. ఈ ఆలయానికి చక్కెరతో ఉన్న అనుబంధానికి కూడా ఒక పురాణ కథ ప్రాచుర్యంలో కలదు. ఒకసారి ఇద్దరు మహర్షులు ఈ ప్రాంతానికి చెందిన పవిత్ర వృక్షం చక్కెర మొక్కను, అంటే కరుంబము లేక వెన్ని వృక్షము అనే విషయంపై వాదించారు. అప్పుడు శివుడు ఇరువురి భక్తిని గుర్తించి రెండూ పవిత్రమని ప్రకటించి అందుకే ఈ ఆలయంలో కరుంబేశ్వరుడుగా, అంటే చక్కెర కుడుల యొక్క దేవునిగా పూజలు స్వీకరించడం మొదలు పెట్టారని చెప్తాడు. సంస్కృతంలో ఆయనను రసపూరీశ్వరుడు అనే పేరుతో కూడా పూజిస్తారు. వెన్నికురుంబేశ్వర స్వామివారి ఆలయం ప్రత్యేకంగా మధుమేహం నివారణకు ప్రసిద్ధి చెందింది. కరంబు అంటే చక్కెర కడియం, మధురత్వం. ఈ పేరే ఆలయానికి ఉన్న ప్రత్యేకకు ప్రతీక. ఆలయం పేరు కరుంబేశ్వర అనగా చెరకు దేవుడు. ఇది చక్కెర సంబంధిత వ్యాధులకు విశేష ప్రభావం చూపుతుందని భక్తులు నమ్ముతారు. పాడల్పేట స్థలంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందడంతో ఇక్కడ తరచూ భక్తులు వస్తూ ఉంటారు. వెన్నికురుంబేశ్వర స్వామివారి ఆలయంలో చక్కెర లేదా రవ్వ, చక్కెర మిశ్రితం రూపంలో దేవునికి సమర్పించడం ఒక ఆచారంగా పేర్కొంది. ఈ మిశ్రితాన్ని ఆలయ ప్రాంగణంలో చల్లడం ద్వారా చీమలు వచ్చి దాన్ని ఆహారంగా తీసుకుంటాయి. భక్తులు ఈ కార్యాన్ని ఒక ఆత్మీయ ఉదాహరణగా చూస్తారు. చీమలు చక్కెరను తీసుకోవడం ద్వారా తమ శరీరంలోని అదనపు చక్కెర కూడా తగ్గుతుందని ఒక ఆధ్యాత్మిక భావన కలదు. ఈ పూజ చక్కెర వ్యాధికి ప్రతీకాత్మకంగా భావించబడుతుంది. ఇది భక్తులలో ఆత్మవిశ్వాసం పెంచడమే కాకుండా భగవంతుని ఆశీర్వాదంతో వ్యాధిని అదుపులో ఉంచేందుకు ఒక ప్రేరణ కూడా కలిగిస్తుంది. మరి తెలుసుకున్నారు కదా వెన్నికురుంబేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా